జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా ఉత్తర తెలంగాణ వరద ప్రాయాన్ని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంటుంది. మహారాష్ట్ర నుంచి వస్తున్న వరద ఉధృతి, తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుగుండల జలకళ సంతరించుకుంది. ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుండి 2,75,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో వచ్చి చేరడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 39 గేట్లు ఎత్తి గోదావరిలోకి 4,03,867 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగుల 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 1,088.90 అడుగులు 72.99 టీఎంసీలు కాగా నీరు ఉంది. ఎగువ ప్రాంతం నుండి వరద నీరు వచ్చే అవకాశం ఉందని, ఈ సంవత్సరం సాగునీటికి, త్రాగునీటికి డోకా లేదని, ఆయకట్టు రైతులకు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రాజెక్టు అధికారులు రైతులకు భరోసా ఇస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు, మత్స్యకారులు, పశువుల కాపరులు గోదావరి నదిలోకి వెళ్లొద్దని సూచించారు. మనకు పైనుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇంకా కూడా పెరిగే అవకాశం ఉందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కాకపోతే ఇంకా మనకి ఇక్కడ దాకా రాలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇంకా ఇప్పుడు 275 నుంచి 3,50,000 వరకు కూడా అవుట్లోడ్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాము. దాన్ని బట్టి మనం కొంచెం కుషన్లో ఉంటే వచ్చిన వరదను మనం ఆపుకోగలుగుతాం అన్న ఉద్దేశంలో కొద్దిగా కిందికి పోదామని మా హైయర్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం 3,50,000 చేయటం ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ ప్రకారమే మేము చేస్తున్నాము. కాకపోతే మనకి ఇక్కడ రియలైజ్ అయిందని బట్టి మనం వదలాల్సి వస్తుంది. అట్లా కాకపోతే ఎందుకంటే కొన్ని చోట్ల పడ్డది కూడా ఇందుకు రాకపోయి ఉండొచ్చు. ఆ వర్షాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు రియలైజ్ అయిందని బట్టి మేము అవుట్ఫ్లోని కూడా మేము వస్తుందండి. దాన్ని ఇప్పుడు 350 చేద్దామని మేము ఇప్పుడు అదే పనిలో ఉన్నాము. కాబట్టి కొద్దిగా మనకు కుషన్ ఉంటే వచ్చిన వరదను మనం ఆపుకోగలుగుతాం. నుంచి కూడా మనం ఏ టైంలో గేట్లు ఎత్తే అవకాశం ఉందన్న ఉద్దేశంలో ముందు నుంచి కూడా మనకు తీర ప్రాంత ప్రజలను, తర్వాత మన రెవెన్యూ యంత్రాంగం ద్వారా కావచ్చు, పోలీస్ యంత్రాంగం ద్వారా కావచ్చు, అందరికీ కూడా మనం ఇంటిమేట్ చేయడం అనేది మళ్ళీ కూడా మేము చెప్తూనే ఉన్నాం. ప్రతిసారి మెసేజ్ కూడా పెడుతున్నాం సోషల్ మీడియాలో. తర్వాత మనము తహసీల్దార్లకు కూడా మనం ఎప్పటికప్పుడు ఇస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తమై వారి ప్రాణాలు కూడా వారికి జాగ్రత్త వహించుకొని గోదావరి తీరం వెంబడ కానీ, తర్వాత పశువులు మేపడానికి కానీ, గొర్రెలు మేపడానికి కానీ ఎవరు వెళ్ళవద్దని, మరి చేపలు పట్టేవాళ్ళు మరి ముఖ్యంగా వాళ్ళు ఎవరికి, ఎందుకంటే ఈ కొత్త వాటర్కి చేపలు ఎక్కువ వస్తున్న ఉద్దేశంలో వాళ్ళు పోతూ ఉంటారు. కానీ అది చేయకుండా వారి ప్రాణాలు కూడా వారు కాపాడుకోవాలని మీ ద్వారా మరొకసారి వినియోగించుకుంటాం.